జేమ్స్ అనే యూనివర్సిటీ స్టూడెంట్ యూరోప్ అంతా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. డసెల్డ్రఫ్ అనే పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణంలో ఒక గొప్ప ఆర్ట్ మ్యూజియం ఉన్నదని తెలుసుకొని ఆర్ట్ మ్యూజియం కి వెళ్ళాడు. ఆర్ట్ మ్యూజియం లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క పెయింటింగ్ చూస్తున్నాడు. అక్కడున్న చిత్రపటాలన్నీ చాలా అందంగా ఉన్నాయి, చాలా గొప్పగా ఉన్నాయి. వాటన్నిటిని చూస్తూ ఒక దగ్గరికి వెళ్ళి ఆగిపోయాడు. ముళ్ళ కిరీటం పెట్టబడిన యేసు క్రీస్తు వారి యొక్క ముఖం ఉంది అక్కడ. ఆ పెయింటింగ్స్ లో ముఖమంతా రక్తం అయిపోయింది, రక్తం కారుతూ ఉంది. ఆ రక్తంతో ఉన్న ఆ ముఖం చిత్రపటం కింద ఈ రీతిగా రాయబడింది, ఐ హ్యావ్ డన్ దిస్ ఫర్ యూ వాట్ యు హ్యావ్ డన్ ఫర్ మీ. నీ కోసం నేను ఇది చేశాను, నా కోసం నువ్వేం చేస్తున్నావు. రక్తం కారిన ఆ చిత్రపటాన్ని చూస్తుంటే ఆ చిత్రపటంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ కోసం రక్తాన్ని కార్చాను, ప్రాణాన్ని ఇచ్చాను, నా కోసం నువ్వేం చేశావు. ఒక్కసారిగా నిలబడిపోయాడు. ఆ చిత్రపటాన్ని చూస్తూ ఆలోచిస్తూ ఆ యొక్క యవ్వనస్తుడు అంటాడు, దేవా, ఐ లవ్డ్ యూ సో మచ్, నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను, కానీ ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ ఫర్ యూ. నీ కోసం నేను ఏమీ చేయలేదు. నిన్నైతే నేను ప్రేమిస్తున్నాను, కానీ నీ కోసం ఏం చేయలేదు. ఐ విల్ గో వేర్ ఎవర్ యు లీడ్. నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళడానికి నేను సిద్ధం అని చెప్పి ఆ యొక్క చిత్రపటం దగ్గర ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. ఆ యొక్క నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ యొక్క జేమ్స్ వెస్ట్ ఇండీస్ అనే దేశానికి వెళ్ళాడు. తన జీవితం అంతా దేవుని కోసం పరిచర్య చేయడానికి ఒక మిషనరీగా ఆ ప్రాంతంలోనే ఉండి అక్కడే తన యొక్క జీవితాన్ని ముగించాడు. నీలో దోషం పోవాలని, నీలో ఉన్న కలంకం పోవాలని, నీలో ఉన్న మడత మచ్చ పోవాలని తన్ను తాను సిలువకు అప్పగించుకొనెను. ఆయన యొక్క మరణం ద్వారా నీ జీవితంలో దేవుడు ఆశించినది జరుగుతుందా? ఇదే ప్రభువు నిన్ను అడుగుతున్నాడు. ఆయన ప్రేమ నిన్ను ఎంతవరకు నడిపిస్తుంది అని అడుగుతున్నాడు. యేసు ప్రభువు ఎందుకు సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడో, యేసయ్య తన యొక్క రక్తాన్ని ఆ సిలువలో ఎందుకు కార్చాడో, దాని వలన కలిగే ఫలితం ప్రభువు నీ జీవితంలో ఆయన చూడగలుగుతున్నాడా?